ఇది కుంటి గంగమ్మ దేవాలయం దగ్గర ఉన్న వినాయక స్వామి విగ్రహం. శత వినాయక దర్శనం ప్రోగ్రాంలో భాగంగా మనం ఇప్పుడు ఇక్కడ రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో వచ్చి 2018 నుండి కుంటి గంగమ్మ వీధిలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి నాడు వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఇయర్ మహారాజా వినాయక స్వామిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ సిఆర్ రంజన్ మరియు ఎన్ మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తున్నారు అంట. తిరుపతి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు కార్తీక్, మాది తిరుచానూరు కుండిగముడి దగ్గర ఉంటాము. మేము ప్రతి 2018 నుంచి డిఫరెంట్గా పెడతాము. ఈసారి మహారాజు గణపతి పెట్టాము. ప్రతి ఏడాది డిఫరెంట్గా పెడతాం మేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి వినాయక ఉత్సవం పేరు వచ్చి మహారాజా వినాయక స్వామి. ఇక్కడ వీళ్ళు 6 years నుంచి ఇక్కడ స్వామివారిని నిలబెడుతున్నారు. ఈ 6 yearsలో ఒక సంవత్సరం ఒక విధమైనటువంటి మూర్తిని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు మహారాజా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం కూడా బ్యానర్ పైన భలే బాగా డిజైన్ చేశారు, దేవాలయం ఉన్నట్లు. ఇక్కడున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి కింద ఇసుకతో నింపారు, ఇసుక పైన స్వామివారిని నిలబెట్టారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. మామూలుగా ఎక్కడైనా కానీ మామూలుగా వినాయక స్వామివారిని స్టేజ్ పైన ఏర్పాటు చేస్తారు. ఇక్కడ స్టేజ్ పైన ఉంచి దానిపైన మరొక విధంగా న్యాచురల్గా ఉండడం కోసం ఇక్కడ ఇసుకతో కూడా ఏర్పాటు చేసి ఇసుక పైన స్వామివారిని నుంచోబెట్టడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. సరౌండింగ్ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా బ్యానర్తో డిజైన్ చేసి ఉంచారో, చూడటానికి చాలా బాగుంది. కొండలు అడవుల మధ్య ఉన్న దేవాలయంలో స్వామివారు ఉన్నట్లుగా బ్యానర్స్తో డిజైన్ చేశారు. చూడండి, పైన మొత్తం కూడా నీలి ఆకాశం లాగా డిజైన్ చేశారు బ్యానర్తో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, చూడండి, దర్శించండి. స్వామివారి యొక్క దివ్య మంగళమూర్తిని దర్శించి స్వామివారి పైన మీ యొక్క కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.